స్పిరిట్ ఆఫ్ యాంగర్ కొరకు మనం మాట్లాడుకుంటున్నాము. ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనం చూసుకుంటా ఉన్నాం. అది రూట్, ప్రతి పాపంకి ఏ వేరు ఉంటుంది? నేను చెప్పిన 2 ఉంటాయి. ప్రతి పాపం దానికి కనెక్షన్ ఉంటుంది. ఈ 2 వేర్ల నుంచి 100 పాపాలు వచ్చినాయి. ప్రైడ్ అండ్ అన్బిలీఫ్. ప్రైడ్ అపనమ్మకము, గర్వము అపనమ్మకము, స్టార్టింగ్ అవిశ్వాసము. దేవుణ్ణి సాతానుగాడు విశ్వసించిడా? విశ్వసించలే. గర్వం వచ్చేసింది. గర్వం రాగానే లేలే దేవుడు అట్లా కాదు, విశ్వాసం పెట్టలే. దేవుని మీదకి వెళ్ళి విశ్వాసం తీసేసిండు. ఫేత్, దేవుని నుంచి విశ్వాసం తీసేసిండు. అక్కడికి వెళ్ళి అన్ని శాపాలు వచ్చినాయి. మన జీవితంలో కూడా ఇవి 2 వస్తూ ఉంటాయి. గర్వం వస్తుంటుంది, అపనమ్మకం వస్తుంటుంది. ఎట్లా ఇది అవుతుందా? అది గర్వము అపనమ్మకం. ఓకేనా? రూట్, విత్తనం అన్నమాట. ఇది విత్తనం. సాతాన్ గాడు వదిలింది గర్వము అపనమ్మకం మన జీవితంలో నుంచి. అన్బిలీఫ్, ప్రైడ్ అండ్ అన్బిలీఫ్. దాంతోపాటు శాపాలు వచ్చినాయి, పాపాలు వచ్చినాయి, శరీర కార్యాలుగా గుర్తించబడ్డాం. ఆ శరీర కార్యాలలో, కర్సెస్లలో ఒకటి మనం చూసుకుంది స్పిరిట్ ఆఫ్ యాంగర్. ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్ చాలా డేంజర్. ఫస్ట్ మర్డర్ జరిగింది స్పిరిట్ ఆఫ్ యాంగర్. మనం ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్ కూడా 2 విషయాలు చూసుకున్నాం. పాపము, కోపము. పాపమా? దాంట్లో మంచి కోపము, ఈవిల్ యాంగర్ కదా. హోలీ యాంగర్, ఈవిల్ యాంగర్. హోలీ యాంగర్కి ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో. ఎక్కడన్నా పరిశుద్ధమైన కోపం ఉన్నదా బైబిల్లో? ఇది రాంగ్ చేసింది, గట్టిగా చెప్తా. బుద్ధినా మీకు? ఇది చేసే పనా? దేవుని ఆలయం పాడు చేస్తావు నువ్వు? దేవుడిచ్చిన బహుమానం పాడు చేస్తావా? ఇదేనా నీకు ఇచ్చింది? అది హోలీ యాంగరా? ఎస్. పరలోకంలో అందరినీ చూసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. రైచియస్నెస్, పీస్, అది పరలోకం. జాయ్ కాడ యాంగర్ ఉండదు. కానీ ఈ భూలోకంలో పాపం రాగానే నిన్ను లయన్ అటాక్ చేస్తుంది. లయన్ అటాక్ చేయగానే నీలో రోషం, కోపం రావాలా. ఆ కోపం వస్తేనే నీకు బలం వస్తుంది. బలం వస్తే నువ్వేం చేస్తావు? కార్ని ఇట్లా లేపేస్తావు. కారు కింద ఎవరన్నా పోతే ఆ కోపం అనేది నిన్ను ఆ అడ్రెనలిన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ భావోద్రేకాలు ఎట్లా వస్తాయంటే నీలో ఉన్న బలం అసలు నువ్వు ఒక 50 కిలోలు లేపలేవు. ఎప్పుడైతే మీ ఫ్రెండ్ కారు టైర్ ఎక్కింది ఆయన మీద అనగా నువ్వేం చేస్తావు? పట్టి ఆ కోపంతో ఇట్లా లేపేస్తావు. కార్ని లేపి ఇట్లా ఎత్తేస్తావు. అరే ఏడికెళ్ళి వచ్చిందిరా ఈ బలం? నాకు ఇంత కారు లేప బలం ఏడికెళ్ళి వచ్చిందిరా? దేవుడు పెట్టింది అది. దేవుడు పెట్టకపోతే మనకు జీవితంలో కష్టమవుతుంది. కానీ దేవుడు ఏం చేసిండు? గుడ్ యాంగర్, హోలీ యాంగర్, డిమానిక్, ఈవిల్ యాంగర్. ఇప్పుడు హోలీ యాంగర్కి ఎగ్జాంపుల్ ఇవ్వమని అంటున్నాను నేను. హోలీ యాంగర్కి ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తారు? అంత బాగా చెప్పిండు. దావీదు, గొలియాత్. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇప్పుడు దావీదు గొలియాత్ని చంపాలంటే, అన్నా నమస్తే అన్నా, ఏమన్నా చచ్చిపోతావా నేను చంపేయాలి నాన్న, అట్లా మాట్లాడుకురా. డైలాగ్ మాట్లాడుకురా, అట్లా నడవలే. దేవుడు అని అంటే గొలియాత్ ఏం చేసిండు? నా దేవుణ్ణి నువ్వు దూషిస్తావు. కోపం అనేది పరిశుద్ధమైన కోపము, డిమానిక్ కోపము మనకు అది దేవుడు ఇచ్చింది. మనం దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే, నేనేం చేస్తుంటే నిన్న రాత్రి, అరే నేను ఇంత కష్టపడి ప్రేయర్ చేసి బిల్డింగ్ కట్టినా, దేవుని శక్తి, దేవుని అభిషేకం, గ్లోరీ అందరూ బిల్డింగ్లో చూడలేదా? దర్శనాలు చూడలే మీరు? మొత్తం గ్లోరీ, ఫైర్ గ్లోరీ ఉందని. ఆ గ్లోరీని ఇరగొట్టేస్తూ ఉంటే నాకు ఎట్లుంటుంది? వచ్చి ఇట్లా మొత్తం ఇగో ఇడ మంచి డ్రాయింగ్ వేసారు, డవ్ డ్రాయింగ్ వచ్చి కచ్చ 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 దీన్ని పెద్ద బొక్క చేసేస్తే ఎట్లుంటుంది?
నన్ను చెయ్యి, కాలు తీసేయి, ఫస్ట్ కాలు తీసేయి పావురంది, తర్వాత దాన్ని బిగ్ తీసేసాయి, బిగ్ తీసి కళ్ళు కొట్టు అని చెప్తారా? ఏమవుతుంది? దేవుడు బ్లెస్ చేసేది ఇదంతా బ్లెస్సింగ్, ఇది అంతా అపవిత్రమైంది లోపలికి వచ్చిందంటే పవిత్రం అయిపోవాలా, నో ఛాన్స్. ఎంత ఎంత ఆ మట్టి ఉందా, ఆ మట్టి కూడా తీసుకపోయి ఎవరి మీద ఇట్లా పెట్టినా ఉంటే హీల్ అయిపోవాలా. హోలీ బ్లెస్సింగ్ ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రెసెన్స్, ఆ గ్లోరీ ఇక్కడ అంతా ఉంది. ఆ గ్లోరీని మనం డిస్ట్రాయ్ చేసేస్తే దావీదు ఊకోలే. నువ్వు నా జనులకు దేవుడు, ఓకే వీళ్ళంతా భయపడుతుండ్రు, భయమవుతుంది, నీ హైటు వెయిటు అంతా చూసి నీ ఆయుధాలు చూస్తే అందరు భయపడిపోతుండ్రు. నేను చచ్చిపోతా నా దేవుని కోసం, నేను గింత పొట్టోని చిన్నోని పర్వాలేదు, నేను పోతా నీ మాటలు చెడ్డ మాటలు వినుకుంటా నేను బతకనికి వచ్చినా, నేను టిఫిన్ తీసుకొని ఏమన్నా కానీ ఈరోజు అబాదు నువ్వా నేనా చూసుకుంటా, మా అన్నోళ్ళు మా రాజు గీజు ఎవరు రాలేదేమో పర్వాలేదు, దేవా ఇన్ని ఏషాలు దేవా ఇన్ని అసలు వదిలిపెట్టదు, ఎట్లా వదిలిపెట్టాలి ప్రభువా అని చెప్పి దేవుడు ఆ హోలీ యాంగర్ని క్రియేట్ చేసి దావీదు ఒక్కటే రాయితో ఫినిష్ అయిపోయింది. ఆ హోలీ యాంగర్ ఉన్నదా మీలా? ఈవుల్ యాంగర్ ఉన్నది. ఈవుల్ యాంగర్ ఏం చేస్తుంది? సాతాను పరలోకంలోనే ఉన్నాడు కదా, ఎంత గ్లోరీ ఉంటే కూడా నువ్వు ఈవుల్ని అలౌ చేస్తే సాతాను లూసిఫర్ గాడు అయిపోతాడు. ఆదాం అవ్వ కాడికి వచ్చేసింది వాడు. నువ్వు అలౌ చేసినవానంటే డిమానిక్ యాంగర్, డిమానిక్ స్పిరిట్, అది స్పిరిట్ ఆఫ్ యాంగర్. ఎందుకంటారు? అదొక ఆత్మ. నువ్వు దేవుడిచ్చిన కోపాన్ని మంచిగా హ్యాండిల్ చేయకపోతే ఆ కోపం శత్రువు ఏం చేస్తాడు? ఈవిల్గా దాన్ని తీసుకొని మార్చేస్తాడు. యేసు ప్రభు మందిరంలా, స్కూల్లో కాదు, కాలేజీలో కాదు, రోడ్డు మీద కాదు, ఎక్కడ చేసిన యేసు ప్రభు కూర్చొని మొత్తం మెటీరియల్ తీసుకొని చూస్తున్నాడు. అంతా దొంగలంతా అని హంటర్ తయారు చేస్తున్నాడు అలా కూర్చొని, కొనుక్కొని రాలే, వచ్చిండు, జస్ట్ వచ్చి దేవుణ్ణి స్తుతిద్దామని మందిరంలోకి వచ్చిండు. చెప్పాలా అది? అది తీయండి, చెప్తా, మీకు తెలవాలి కదా. మత్తయి 21:12-13. యేసు దేవాలయములో ప్రవేశించి. ఎక్కడికి ప్రవేశించుడు? దేవాలయం అంటే హోలియా అన్హోలియా? దాంట్లో ప్రేజ్ అండ్ వర్షిప్ నడుస్తుందా లేకపోతే ఏదైనా వేరే నడుస్తాయా? బైబిల్ చదువుతారా, కామిక్స్ చదువుతారా? హోటలా లేకపోతే ఆడ దేవుని బల్ల ఆరాధన చేస్తారా? దేవుని ఆలయంలో యేసు ప్రభు వచ్చి క్రయ విక్రయములు ఏం చేస్తున్నారు? దేవుని ఆలయంని లోపలికి వచ్చేసి అనా పతాలు ఆడుకుందామా అనా అగో అది లైట్ బాగుందన్నా నొక్కేద్దామా అనా, కొంచెం అగో మనోడు తెలిసినోడు ఉన్నాడు కదా, నేను ఇక్కడ స్టాల్ పెట్టుకుంటా అన్న, ఒక టేబుల్ పెట్టుకుంటా అన్న, కొంచెం బిజినెస్ వస్తుందన్నా అన్నా. విక్రయం, బిజినెస్, అడ్డమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. అన్నా మొన్ననే 4 గొర్రెలు కన్నయ్యన్న, 10 గొర్రెలు వచ్చినాయన్న, దేవునికి ఒక గొర్రె ఇస్తా, ఈ 5 చర్చిలు ఇక్కడ అమ్మేద్దామన్నా, చర్చిలో ఒక కౌంటర్ ఇవ్వ, నాకు మూలకి ఇచ్చేవన్నా. విక్రయం, బిజినెస్, దేవుని ఆలయంలా. అసలు ఎంత డేంజర్ కదా, అసలు ఎంత భయం లేదు. చర్చిలో చేస్తారు అట్లా, చూడక్కడ ఏం చేస్తుర్రు మన అట్లా సొంటలే. అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు ఇంకా చాలా డేంజర్ అయిపోయారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది మనోళ్ళది, డేంజర్. క్రయ విక్రయము చేస్తూ, క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి. ఏం చేస్తుండు? వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను. ఏం చేస్తున్నారు? ఏం మారుస్తురంట? అమ్మా ఈడ ఏమవుతుంది? 10 రూపాయలు ఇస్తే మీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది ఇస్తే అది ఇస్తా. బిజినెస్, పైసలు బిజినెస్ చేసుకుంటారు ఆలయంలా. రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పాడదోసి నా మందిరం ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే
అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేడి వారని. ఇక్కడ బుక్ ఇక్కడ హే నీది పాడేస్తా నేను. హే పో ఎందుకు పెట్టుకున్నట్లా అన్నాడా? ఏం చేసిండు? ఎట్లా పడదోసిండు? ఇస్త్రీ ఒక్కొక్కళ్ళని ఇస్త్రీ కొట్టిండు. ఇడ డిమానిక్ యాంగరా హోలీ యాంగరా? అది అసలు అది హోలీ ఉంటుందా? తీసి బాటలు తీసి దళాలు మన ఎత్తేసి లాతు కొట్టి టేబుల్ తీసి పైసలు అన్నీ తీసి చెట్ల చెత్తరం పడేస్తే హోలీ యాంగరా అది కాదా? యేసుప్రభు అదే చేసిండు. మరి అసలు ఛాన్స్ ఉంటే యేసుప్రభు ఒక్కొక్కళ్ళని తాట తీస్తుండే. యేసుప్రభు యాంగర్ చూడండి, జాన్ 2:16-13 నుంచి చదువు. యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను. అరే చర్చిలకు బర్రెలు తెస్తారా? కుక్కలను తెస్తారా? పందులను తెస్తారా? దేవాలయంలకు ఎడ్లు ఇంకేమేమి తెచ్చారు? దేవాలయంలో ఎడ్లను బర్రెలను గొర్రెలను. అరే గొర్రెలు ఆపుకుంటాయా? 1-2 గొర్రెకు 1 వచ్చింది 2 వచ్చిందంటే బర్రెకి 1-2 వచ్చిందంటే అమ్మో ఇది దేవాలయం, ఇంత మంచి దేవాలయంలో నేను ఆపుకుంటా అంటే అవి ఏం చేస్తున్నారు అక్కడ దేవాలయంలా? పరిశుద్ధము స్థలము, గొర్రెలు ఎడ్లు. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును. పావురాలు ఏం చేస్తారు? బుర్ర బుర్ర అని మీదికెళ్ళంటే కిందికెళ్ళంటాయి. కిందికెళ్ళి ఊకుంటే అవి అది పడితే నెత్తి మీద పడితే ఎట్టుంటే మనం నడుస్తుంటే పడితే చూడు. ఒక్కొక్కసారి చెట్టు కింద కూర్చుంటే ఎట్టుంటుంది అది? మంచిగా ఒక మంచి బర్త్డే పార్టీకి పోతున్నాం అనుకో, సెంటు గింట వేసుకొని అరే నీడ ఎక్కువ ఎండ ఎక్కువ అది కొంచెం సేపు ఆగుదాంరా అని చెట్టు కిందకి ఆగినాం అనుకో, అది అనేసింది అనుకో, ఎట్లుంటుంది? ఆపుకుంటాయి అవి దేవాలయంలా. ఓ గొర్రెలు గొడ్లు ఎడ్లు పావురాలు, రూకలు మార్చువారును. ఇంకా పైసలు 10 రూపాయలు లగావు 1 2 3 20 రూపీస్ 10 రూపీస్ తీసుకోండి 20 రూపీస్ గేమ్ 20 రూపీస్ గేమ్. అది ఆడతారు కదా గేమ్స్. దీని కింద ఏముందో చెప్పండి. ఇది చెప్తే మీకు 20 బదులు మీరు 20 పెడితే 50 వస్తుంది. ఆడుకుందాం చేసుకుందాం రండి. 50 పెడితే 100 వస్తుంది. 100 1000 పెడితే 10,000 వస్తుంది. పైసలు గేమ్స్ ఇంట్రెస్ట్ ఎక్స్చేంజ్ చూసుకోరు ఎట్లా అవుతుంది అది. పైసలు రూకలు మార్చువారును కూర్చుండిట చూచి మస్తు సోఫాలు వేసుకొని జబర్దస్త్ ఆలయంలో కూర్చుర్రు. దేవుడు ఉండడానికి భయం కూడా లేదు. ఆలయంలో మస్తు కాలు మీద కాలు వేసుకొని కూసుర్రు. చూడరా బర్రె చూడరా అది ఏమంట పెండ అరే పర్లేదులే ఏం కాదులే కూసురు మంచిగా గలీజ్. రూకలు మార్చువారును కూర్చుండుట చూచి యేసు ప్రభు వాళ్ళు కూర్చుట చూసి త్రాళ్ళతో ఏం చేసిండు యేసు ప్రభు? తాడులు తీసుకున్నాడు. తాడులు తీసుకొని త్రాళ్ళతో కొరడాను చేసినట. కొరడా ఎట్లుంటది చూసిరు ఎప్పుడన్నా? కొరడా చేసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తొలివేసి ఏం చేసిండు? అన్నాడా? ఏసి ఒక్కొక్క బర్రెని కొట్టితే ఎట్లురుతాయి బర్రెలు? 7 ఉరుకుతున్నాయి బర్రెలు. ఆ కూర్చున్నాడు పైసలు ఆ దుకాణం మీద ఉరుకుడే ఉరుకుడు. ఆలయ మందిరం ఎట్లయిపోయింది? ఒక బర్రె పిచ్చి బర్రెని చూసిరు ఎప్పుడన్నా? ఆ పిచ్చి బర్రె ఉరికి వస్తుంది అంటే ఏం చేస్తావు నువ్వు? ఉరికి దాచుకుంటా ఉంటావు. దేవాలయములో నుండి తొలివేసి దేవాలయం నుంచి కొట్టి బయటికి ఎలగొట్టేసి తొలిగేసి రూకలు మార్చువారి రూకలు చల్లవేసి ఈ లూకలు ఈ దుకాణాలను వేసి ఇష్టం వచ్చినట్టు తీసి టేబుల్ గీబుల్ అని పడేసి వారి బల్లలు అన్ని పడేసి పావురములు అమ్మువారితో పావురములు ఎవడైతే అమ్ముతున్నాడు అక్కడ వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు ఇది అభిషేకంతో నిండినటువంటి స్థలం, ఇది గ్లోరీతో నిండిన స్థలం, ఇది ఈ స్థలములో బ్లెస్సింగ్ వచ్చే స్థలం. ఇది నా దేవుని ఆలయమును ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్లా
ఇంత అన్హోలియా, ఇంత దరిద్రమా? అది పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లుని అన్హోలీ చేయకండి, వ్యాపారం చేయకండి, ఆరాధన చెయ్యండి, బైబిల్ చదవండి, టంగ్స్ ప్రేయర్ చెయ్యండి, వర్షిప్ చెయ్యండి, క్లీనింగ్ చెయ్యండి, మాపింగ్ చెయ్యండి, కాబ్వెబ్స్ తీయండి, క్లీన్గా పెట్టుకోండి, మంచిగా ఉతకండి, మంచిగా డస్టింగ్ చెయ్యండి. నా తండ్రి ఇల్లు ఇది. నా తండ్రి ఉంటాడు ఇక్కడ, ఆయన ప్రెజెన్స్ ఉంటుంది ఇక్కడ. దయ్యాల కొంపలాగా బల్లీలు, 8 legs స్పైడర్లు ఈడర్లు కాదు, అవన్నీ దరిద్రంకి సాదృశ్యము. గబ్బిలాలు, కప్పలు, కుక్కలు, ఇది కాదు నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇల్లు హోలీ ఉండాలా. నా తండ్రి ఇల్లు గలీజ్గా ఉందంటే నా తండ్రికి అవమానము. నా తండ్రి ఇది సరిగా తుడవలేదంటే అవమానం నా తండ్రికి. నా తండ్రి ఎక్కడ నేను పోతానో అక్కడ నా తండ్రి నాతో ఉన్నాడు. అవమానిస్తావా? ఇది ఒక్కటే ప్లేస్ కాదు. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావో అక్కడ నీ గేటు కచ్చరా లేకుండా, డస్ట్ లేకుండా, అసలు చకచక మెరవాల ఆ గేటు. పెయింట్ వేసిన తర్వాత ఏమైపోయింది, జంగు బట్టి తినేస్తున్నాయి. ఎందుకు? నా తండ్రి ఇంటిని ఖరాబ్ చేసేస్తున్నావు. నువ్వు వస్తున్నావు, మట్టి దాని మీద ఇట్లా ఇట్లా పెట్టి మట్టి అంతా దాని మీద పడుతుంది. అది నీ మట్టి పడ్డ నీక అది గేటు. ఎప్పుడన్నా ఒకసారి అరే డస్ట్ ఉన్నది, తుడిచినావా? తుడవలే. గోడల మీద డస్ట్ లేదు. ఎప్పుడైతే మనం ఇవి ఇట్లా చూడమో అనాయింటింగ్, గ్లోరీ, ఫైరు అది మనలో నుంచి రిలీజ్ కాదు. తెలియదా? ప్రధాన యాజకుడికి తెలియదా? అక్కడ పాస్టర్కి బర్రెలు వస్తున్నాయి, గొర్రెలు వస్తున్నాయి, పావురాలు వస్తున్నాయి, జూదం ఆడుతుర్రు, 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయని అక్కడున్న పాస్టర్కి తెలియదా? మరి ఎట్లొచ్చినాయి ఇవన్నీ లోపలికి? యేసుప్రభు ఆ రోజు పొద్దుగాల పాస్టర్గా కూర్చున్నాడు అక్కడ. యేసుప్రభు లేడు. ఆయన ఏడో నాజరేత్ టౌన్లో ఆయనది తిరుగుతూ ఉంటాడు. యేసుప్రభు ఊరు తిరుగుతూ ఉంటాడు. పండుగ ఉన్నది అనేసి ఇక్కడికి వచ్చిండు. ఎవరు చేయాలి పని? అది పాస్టర్ చేయాలి. రానియద్దు, ఇది రూల్స్ వ్యతిరేకం, రానియద్దు. యేసుప్రభు తీసుకొని కొరడా చేసి మళ్ళీ చదవమ్మా, మంచిగా చదువు. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తొలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. చూస్తురా, పైసలను ఇసిరేసాడు యేసుప్రభు. 16వ అధ్యాయంలో అంటున్నాడు యేసుప్రభు, నా ఆలయాన్ని ఇలా పెట్టుకోండి, ఈ ఆలయాన్ని ఇట్లా చేయొద్దు అని నేర్పించి అట్లా చేయకండి, ప్రేమతో జయించండి అని చెప్పిపోయింది. ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి వారిని క్షమించండి, వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. బర్రెలు, గొర్రెలు, పావురాలు, జూదాయిలు అన్నీ తెలిసి చేస్తున్నారు తండ్రి. ఇక వాళ్ళకి తెలియదు, ఇది చేస్తే నరకం పోతామని తెలియదు ప్రభువా. వారికి ప్రత్యక్షతనివ్వు. గుర్తుందా నేను చెప్పిన ప్రేయర్ చేసేటప్పుడు ఏ వర్డ్ వాడాలి మనము? ఏ వర్డు? రెవల్యూషన్. లార్డ్ గివ్ మీ రెవల్యూషన్ ఫర్ మై స్పిరిట్, సోల్, బాడీ, కాన్షియస్ ఫర్ దిస్ లైఫ్ అండ్ గాడ్లీనెస్ అని ప్రేయర్ చేయాల. రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రభు నాకు నీ ప్రత్యక్షతనివ్వు అని యేసు ప్రభు అంటున్నాడు. వాళ్ళు తెలియదు ప్రభు, వాళ్ళకి ప్రత్యక్షత ఇవ్వు. వాళ్ళు ఎలా జీవించాలనో వారికి ప్రత్యక్షతనివ్వు ప్రభువా. ఆ ప్రత్యక్షతని ఇస్తేనే మారుతారు ప్రభువా. వాళ్ళు నిన్ను ప్రేమించే ప్రత్యక్షతను ఇవ్వు ప్రభువా అని దేవుడు అంటా ఉన్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో నీ బట్టలను ప్రేమిస్తావు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో నీ క్లాస్ రూమ్ని ప్రేమిస్తావు.
ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో నీ బుక్స్ని చూసుకుంటావు, నీ బట్టలను చూసుకుంటావు, నీ బాడీని క్లీన్ పెట్టుకుంటావు, నువ్వు క్యాంపస్ని క్లీన్ పెట్టుకుంటావు, నీ కిచెన్ని క్లీన్ పెట్టుకుంటావు, నీ హాల్ని క్లీన్ పెట్టుకుంటావు, నీ చైర్స్ని క్లీన్ పెట్టుకుంటావు, నీ ప్రతిదీ కూడా నువ్వు నీదే క్లీన్ కాదు, వేరే వాళ్ళది కూడా నీట్గా క్లీన్గా హోలీగా పెట్టుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి చెప్పిన విషయాలు నమ్మి ప్రేమిస్తే ఇది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు చేసింది మంచిదా తప్ప? మంచిదే కదా. ఎన్ని రకాల కోపం ఉంది? ఏవేవి అవి? అన్హోలీ ఎగ్జాంపుల్ ఎక్కడ చూస్తున్నాం మనము? కయ్యూను నుంచి స్టార్ట్ అయింది అన్హోలీ కదా. హోలీ ఎగ్జాంపుల్స్ దావీదు, గొలయాత్, యేసు ప్రభు మందిరం, మనం ఏలియా అది చూస్తున్నాం కదా. ఇప్పుడు నిన్న చెప్పిన వాక్యం ఎఫెసీ. ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. నువ్వు కోపం చేయాలనా లేదా? కోపపడుడి కానీ పాపము చెయ్యకూడి. అర్థమైందా? ఇప్పుడు పాపం చెయ్యొద్దు అని అంటే పాపం ఎప్పుడు వస్తుంది? డిమానిక్ యాంగర్ వచ్చినప్పుడు పాపం వస్తుంది. ఏమొస్తుంది? సాతాని యొక్క కోపం, డిమానిక్ స్పిరిట్ ఆఫ్ యాంగర్ వస్తే పాపం అనేది మనలో నుండి వస్తుంది. అదే హోలీ యాంగర్ వస్తే ఏమవుతుంది? ఎందుకు అట్లా చేసినాను ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని? అది హోలీ యాంగర్. అన్హోలీ యాంగర్ ఈ సంస్కృతం, బంగ్లాదేశ్, ఇంగ్లీష్ తిడతారు చూడు, గట్టిగా తిడతారు గలీజ్గా. సంస్కృతంలో తిట్టడానికి వస్తుంది ఎవరికైనా? అది సేమ్ సిచ్యువేషన్. బూతులు మాట్లాడడం, కోపం చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అది హోలియా అన్హోలియా? కోపము చెయ్యుడి కానీ పాపము చెయ్యొద్దు. నీ కోపంలా పాపం చెయ్యకు. సామ్ 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. అర్థమైందా? కోపం ఏం చేయాలా? ఏ కోపంని మానుకోవాలా? 2 కోపాలు ఉన్నాయిడా, 2 కోపాలు ఉన్నాయి. ఏ కోపంని మానుకోవాలా? చదువు ఇప్పుడు. కోపము మానుము, సాతానుడికి చెందిన కోపమును మానేయండి, ఆగ్రహము విడిచిపెట్టుము. ఆగ్రహము, ఆ కోపం రాగానే ఇట్లా అయిపోతూ ఉంటారు అనమాట. ఆగ్రహమును విడిచేయండి. ఆ అపవిత్రమైన ఆగ్రహాన్ని, కోపాన్ని విడిచేయండి. వ్యసనపడకుము. ఎందుకు నువ్వు వ్యసన పడుతున్నావు? దానికోసము అది కీడుకే కారణము. నువ్వు దాన్ని వదిలిపెట్టలేదు అనుకో, అది ఏం చేస్తుంది? నిన్ను కీడు చేయనిస్తుంది. అది కంటిన్యూ బ్యాడ్ థింగ్స్. ఇంకా గోడ ఇరగొట్టేసేయి, ఆడికే నడుస్తూ ఉంటుంది. కీడు చేయువారు ఎవరైతే ఈ దుష్ట కోపము, సాతానికి చెందిన కోపముతో ఉంటారో నిర్మూలమగుదురు. వాళ్ళు ఏమవుతారంట? ఫినిష్ అయిపోతారంట, కనబడారంట, నిర్మూలన అయిపోతారంట, డిస్ట్రాయ్ అయిపోతారంట. ఈ కోపం తన కోపమే. అర్థమైందా? ఆ కోపము నిన్ను డిస్ట్రాయ్ చేసేస్తుందంట. నిర్మూలము, ఆయన కోపము. కీడు చేయువారు కోపముతో కీడు చేసేవాడు. నువ్వు అంటే బుస్ అని లేస్తావు. ఎట్లా లేస్తావు?
పాము, నాగం పాము లెక్క లేస్తావు. కీడు చేసేవాడు. కోపం, నీ కోపమే నీకే శత్రువు. చాలా డేంజర్ కోపం. మంచి కోపం పెట్టుకోండి, మంచి కోపం, దేవుణ్ణి ప్రేమించే కోపం పెట్టుకోండి. కానీ మీరు అన్కంట్రోల్డ్ అన్హోలీ కోపం మీరు పెట్టుకుంటే దాన్ని నిన్ను నిర్మూలించేస్తుందంట, నిన్ను డిస్ట్రాయ్ చేసేస్తుందంట, నీ 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 లైఫ్ని డిస్ట్రాయ్ చేసేస్తుందట ఆ కోపం. చదువు. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు. యెహోవాని నేను ఎలా ప్రేమించాలా, ఎలా నేను బైబిల్ చదివి దేవుణ్ణి ప్రేమించాలా, యేసు ప్రభుని ఇంకెట్లా తెలుసుకోవాలా, పరిశుద్ధాత్మలో నేను ఎట్లా టంగ్స్లో మాట్లాడాలా అని కనిపెట్టేవాడు దేశమును స్వతంత్రించుకొందురు. దేన్ని స్వతంత్రించుకుంటారట? నీ క్లాసు, నీ ఫ్రెండ్స్ కాదు, నువ్వు అట్లా అయినావంటే దేశం అంతా నీ కంట్రోల్ ఉంటుందంట. ఇప్పుడు నువ్వు సెటానిక్ యాంగర్, డిమానిక్ ఈవిల్ యాంగర్లో ఆపరేట్ చేస్తావా, లేకపోతే దేవుని హోలీ యాంగర్లో ఆపరేట్ చేస్తావా? నీ ఇష్టం. ఎప్పుడైతే నువ్వు దేవుని పరిశుద్ధమైన కోపములో ఆ ప్రేమ ఉంటుంది, ఆ పరిశుద్ధమైన కోపంలో ప్రేమ ఉంటుంది, ఆ కోపంలా నువ్వు ఎట్లా రెస్పాండ్ చేస్తావో నీ మీద ఉంటుంది అది. ఆ కోపంకి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి దగ్గర తీసుకొస్తుంది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా, లేకపోతే నరకము నీ సొంతం అయిపోతుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఈ హోలీ యాంగర్ని మన స్వాధీనంలో దేవుని కంట్రోల్లో పెట్టుకోమో చాలా డేంజర్, చాలా డేంజర్. నేను అప్పుడప్పుడు ఏం చేస్తా తెలుసా, కోపం వస్తే నువ్వు ఆలోచన చేయాలా, ఇది హోలీ యాంగరా అన్హోలీ యాంగరా. బొక్కలు ఇరగొట్టే కోపం వస్తే, బూతులు తిట్టే కోపం వస్తే, కొన్నిసార్లు సాతాను తెస్తాడు ఈవిల్ యాంగర్. వద్దు మనకు అది. ఈవిల్ యాంగర్తోని నరకాన్ని స్వతంత్రించుకుంటాము. పరిశుద్ధమైన కోపంతో దేవుణ్ణి, స్వర్గాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. చలో కళ్ళు మూసుకోండి. ప్రభువా తండ్రి, ఈరోజు మరి మేము పరిశుద్ధమైన కోపము, అపరిశుద్ధమైన కోపం గురించి, డిమానిక్ స్పిరిట్ ఆఫ్ యాంగర్ అండ్ హోలీ గాడ్లీ యాంగర్ కొరకు చూసుకున్నాం ప్రభువా. మరి నువ్వు మేము ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో వారిని స్వాధీనపరచుకోవాలని నువ్వు వాక్యంలో మాకు చెప్పినావు ప్రభువా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఈ శాపాలు, ఈ పితరుల శాపాలు, స్పిరిట్ ఆఫ్ యాంగర్ని, డిమానిక్ యాంగర్ని, స్పిరిట్ ఆఫ్ డిమానిక్ యాంగర్ని తీసివేసి నీ సంపూర్ణమైన పరిశుద్ధమైన ప్రేమతో నింపి ప్రభువా, ప్రేమతో ప్రభువా లోకాన్ని జయించవచ్చు అని నీ వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కర్స్ని తీసేసి నీ కృపతో నింపి నడిపించమని, మేము మంచి పిల్లలుగా ఉండేలాగన పశ్చాత్తాపమైన హృదయాన్ని మాకు ఇచ్చి నడిపించమని, దుష్ట శక్తులతో, అంధకార చీకటి శక్తులతో మమ్మల్ని దూరంగా పెట్టి మా ఇంటిలో మా ఫ్యామిలీస్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతో, నీ భద్రతతో నడిపించి ఆశీర్వదించమని, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లించుకుంటూ మాకు జయించే ఓవర్కమింగ్ స్పిరిట్ని మాకిచ్చి మా కన్నులను, మా చెవులను, మా చేతులను, మా కాళ్ళను, మా శరీరాలను, మా థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్, మా కాన్షియస్ ప్రభా మనస్సాక్షిని పరిశుద్ధపరిచి నీ కంట్రోల్లో పెట్టుకొని ప్రభా మేము మంచి పౌరులుగా, పరలోక పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని
ఆ పరలోక పౌరులు ఈ భూమి మీద నీ పరలోకాన్ని స్థాపించడానికి కొరకై మాకు సహాయం చేయమని ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.